ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐసిఐసిఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్, ట్రెంట్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఫోన్ లైన్ ద్వారా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, గ్యాప్ అప్ తో స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్స్ ఏంటి, ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? హిస్టారికల్లీ మీరు చూస్తే డిసెంబర్ లాస్ట్ వీక్ లో కొద్దిగా సెన్సెక్స్ లో అవుతుందండి, అంటే మార్జినలీ లో, ఐఎమ్ నాట్ సెయింగ్ మేజర్లీ లో. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అందరూ సెల్లింగ్ చేస్తున్నారు. 91కి వెళ్ళిపోయింది కదా రూపీ, హెస్ గాన్. రెండోది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ విల్ బి దేర్ అండ్ సమ్ మ్యూటెడ్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. అంటే అందరు నెక్స్ట్ వీక్ నుంచి హాలిడే సీజన్ లోకి వెళ్తారు. So market is a very flattish trend and nothing to be worried, and this month we are not seeing very positive outcomes nor very negative outcomes. కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. Yeah. శ్రీనివాస్ గారు, హలో. నమస్కారం మేడం. ఎస్, మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిదేనా? అదేవిధంగా ఫినిటెక్స్ కెమికల్ ఒకటి, ఓరియంట్ టెక్నాలజీ స్టాక్ సార్, ఈ రెండింటి గురించి చెప్తారా సార్? ఓరియంట్ టెక్నాలజీ ఒకటి, ఫినిటెక్స్ కెమికల్ సార్. ఓకే, పరాగ్ ఫ్లెక్సీ స్టాక్ ఆల్రెడీ ఓవర్ పర్ఫార్మ్ చేసిందండి, బట్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ బెటర్ రిటర్న్స్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో. మా రికమెండేషన్ అంటే అట్లీస్ట్ స్టార్ట్ చేయడం 10,000 rupees per month చొప్పున. At least next 84 months, if you can invest, you will see good return of 18 to 20% IRR. ఈ పరాగ్ అదర్స్ 2 స్టాక్స్ కూడా ఇప్పుడు కొద్దిగా లోగా ఉంటాయండి లైన్ లో, బట్ నెక్స్ట్ క్వార్టర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్. ఎస్పెషల్లీ ఫిబ్రవరి మంత్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది కంపేర్ టు జాన్, బట్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ ద స్టాక్స్ అంటే. నరేష్ గారు, హలో. హలో, ఎస్, మీరు అడగండి స్టాక్స్. హలో సార్, నా దగ్గర పాలిక్యాబ్ వచ్చేసి 5,000 లో ఉన్నాయి సార్. అదేమో కొద్దిగా డౌన్ అవుతుంది ఈ టైంలో. ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేదంటే కంటిన్యూ చేసుకోవచ్చు సార్? పాలిక్యాబ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి కమింగ్ డేస్ లో. రీసెంట్ గా ఇట్స్ ఎ స్మాల్ థింగ్ విచ్ హెస్ కమ్ ఇన్ టు ప్లే, అదర్వైజ్ ఇట్ విల్ డూ వెల్ అండి. హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్లు ఎఫ్ఐఎస్ఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నాయి కదా సార్. సో కానీ డిఎల్ఎల్స్తో సపోర్ట్తో కొంచెం మార్కెట్ స్టేబుల్గా ఉంది కదా, మంచి ర్యాలీ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? డిఐఎస్ లో లిక్విడిటీ పెరగటం వలన మీకు ఐపీఓ మార్కెట్ లో కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్స్ అవటము, మార్కెట్ కంటిన్యూ అవటం బాగుంది. అయితే ఈ మధ్య లిక్విడిటీ గ్రోత్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఎస్ఐపీస్ కేమ్ డౌన్ అంటే మార్కెట్ అనాలిసిస్ కూడా చెప్పింది. రెండోది కన్స్యూమరిజం ఈజ్ గ్రోయింగ్. కన్స్యూమరిజం కొద్దిగా గ్రో అవుతుంది కానీ టూ ఫాస్ట్ గా గ్రో అవ్వలేదు. రీసెంట్ గా నిన్న ఆర్టికల్ కూడా వచ్చింది, జెప్టో 10 minutes డెలివరీ లాంటివి ఈజ్ పుషింగ్ కన్స్యూమర్ మార్కెట్స్ అనేసి. ఎఫ్ఐఎస్ ఏంటంటే రూపీ డెప్రిసియేషన్ వాళ్ళకి ఆందోళనకరంగా ఉందండి. ఎందుకంటే మీరు లాస్ట్ 1 year మార్కెట్ చూస్తే ఇట్ హాస్ బిన్ ఫ్లాటిష్. మీ గోల్డ్, సిల్వర్ హ్యాస్ డన్ వెల్, కానీ మార్కెట్ హ్యాస్ రిమైన్ ద సేమ్. అండ్ ఇది మినిమల్ రూపీ డెప్రిసియేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారండి. అన్లెస్ రూపీ స్టెబిలైజెస్ అండ్ మార్కెట్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అండి. కరెంట్లీ నిఫ్టీ 25,000, బ్యాంక్ ఎట్ 59,000, సెన్సెక్స్ 84,000. మీరు చూస్తుంటే అదే ఫ్లాటిష్ ట్రెండ్ లో లాస్ట్ 6-7 months నుంచి కంటిన్యూ అవుతాం. ఇది కొద్దిగా నెగిటివ్ గా చూస్తున్నారు ఎఫ్ఐఎస్. ఎస్, కాలర్ మాట్లాడదామండి. సతీష్ గారు, హలో. ఎస్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఒకటి కంప్యూటర్ రేంజ్ మేనేజ్మెంట్ క్యాంప్స్ ఒకటి 40 తీసుకోవచ్చు ఈ ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం. తీసుకోవచ్చు సార్. క్యాంప్స్, ఇంకోటి గోద్రేజ్ అన్నారు కదా. ఓకే,
క్యాంప్స్ తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, లాంగ్ టర్మ్ పర్వ్యూ. మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. బట్ ఇదేంటంటే ఇన్ఫ్లేషనరీ గ్రోత్ అండి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండదు. బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఇట్ విల్ డూ వెల్. ప్లీజ్ బై ద స్టాక్, నో ఇష్యూ అట్ ఆల్. రైట్, మరో కాల్ అండి. రాంబాబు గారు. మేడం, Yes. తేజస్ నెట్వర్క్ 570 లో ఉన్నాయి మేడం, 500 షేర్స్. ఇంకోసారి చెప్పరా? తేజస్ నెట్వర్క్, అలాగే ఓస్వాల్ పంప్స్. ఓకే. ఓకే, తేజస్ నెట్వర్క్స్ ఇనిషియల్లీ చాలా పాజిటివ్ వచ్చిందండి, దాని తర్వాత కొద్దిగా డౌన్ సైజ్ అయింది బాగా. రీజన్ ఈజ్ గవర్నమెంట్ 6G మీద కానీ 5G మీద కానీ అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ గ్రోత్ పట్టుకు రాలేదు. అండ్ కరెంట్ గా అందరూ 6G మర్చిపోయి 10G అంటున్నారు, మీరు చూస్తుంటే చైనాలో. అది కొద్దిగా తేజస్ నెట్వర్క్ కి ఇంపాక్ట్ పడిందండి. అండ్ దో టాటా ఈస్ బ్యాకింగ్ దెమ్, దే ఆర్ గాన్ లిటిల్ బిట్ లో. ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ మీకు తేజస్ నెట్వర్క్ లో యూ డోంట్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. సెకండ్, ఓస్వాల్ పంప్స్ యాక్చువల్ గా మీకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ కానీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కానీ గ్రోత్ ఉంటే బాగుంటుందండి. లాస్ట్ 2 budgets has not been very positive for capex related growth. ఈ బడ్జెట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు డూ వెల్ అండి. ఇప్పుడు మీరు తీసుకుంటే యూ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. అదర్వైజ్ ఇట్ హెస్ షోన్ నెగటివ్ రిటర్న్స్ ఇన్ లాస్ట్ 6 months. మీరు 800 రూపీస్ స్టాక్ హెస్ కేమ్ డౌన్ టు 552. ఈ బడ్జెట్ లో కనుక పాజిటివ్ అవుట్కమ్ వస్తే ఇట్ ఈస్ గో బ్యాక్ టు 800 అండి. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. సంబడి ఈస్ బయింగ్ ఎట్ దిస్ లెవెల్. రైట్. శశికళ గారు. మేడం, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం మేము మా బ్రిగేడ్ తీసుకొని ఉన్నాం మేడం. ఓకే. ఓకే, ఓకే. ఇప్పుడు హోల్డ్ చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా? మీరు టీవీ చూడకుండా నేరుగా మాట్లాడండి. లాస్లో ఉన్నాను. ఓకే, బ్రిగేడ్ ఇప్పుడు కరెంట్ గా మేడం, బ్రిగేడ్ కరెంట్ గా హోల్డ్ చేయండి. డోంట్ డూ ఎనీ యాక్షన్స్ రైట్ నౌ. ఎదర్లో మనకి Q3 రిజల్ట్స్ అవుట్కమ్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. రైట్, మరో కాల్ అండి. కృష్ణ గారు, మీ స్టాక్స్ గురించి చెప్పండి. నమస్తే సార్. నా దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 2 అకౌంట్ ఉన్నాయి, అవి అమ్మేసేసి సిల్వర్ ETF లో తీసుకోవచ్చా? సిల్వర్ ఆల్రెడీ రీచ్ అయిందండి, ఇంకా రీచ్ అవ్వాలంటే ఇంకొక 50,000 పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు చెప్తున్నారు. బట్ ఇది టూ హై, అంటే డిమాండ్ సప్లై విషయంలో చూస్తే ఇది టూ హై రేట్ అండి. తీసుకోవచ్చు డీసెంట్ వైజ్ కంపేర్ టు జమ్మూ కాశ్మీర్ వేర్ యూ హోల్డ్ స్టేక్. జేఎన్కే కంటే సిల్వర్ ETF ఇస్ గోయింగ్ టు వర్క్ వెల్ అండి. ఎస్. రత్నాకర్ గారు, జనరలీ ఇట్లా డిసెంబర్ లాస్ట్ 2 weeks ట్రేడింగ్ చాలా తక్కువ చేస్తూ ఉంటారు కదా, సో డిసెంబర్ క్లోజింగ్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డిసెంబర్ క్లోజింగ్ ఫ్లాటిష్ గానే ఉంటుందండి. ఇట్ విల్ నాట్ గో డౌన్, ఎందుకంటే మార్కెట్ ఫండమెంటల్స్ కానీ ఇండియా గ్రోత్ స్టోరీ కానీ చాలా పాజిటివ్ ఉంది. మీరు చూస్తుంటే GSDP ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ద కంట్రీ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. దట్ సర్ప్రైజ్డ్ మెనీ పీపుల్ అండ్ వి ఎక్స్పెక్ట్ ఇట్ టు కంటిన్యూ అండి. ఇట్ విల్ డూ వెల్, బట్ కరెంట్లీ ఇట్ విల్ రిమైన్ ఫ్లాటిష్. ఓకే, కాల్ రన్నర్ మాట్లాడదామండి. ఎస్ విజయ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, ప్రెసెంట్ రేట్ లో హుండై అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొనొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఎల్జీ డెఫినెట్లీ తీసుకోవచ్చు. హుండై వర్సెస్ ఎల్జీ చూసినప్పుడు ఎల్జీకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే కన్స్యూమర్ మార్కెట్ లో దే హావ్ డన్ వెల్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. హుండైలో కొత్త మోడల్స్ అనౌన్స్ చేసేదాకా కొద్దిగా స్లోగానే ఉంటుందండి. ఓవరాల్ ఫండమెంటలీ గుడ్. పీపుల్ ఆర్ వెయిటింగ్ న్యూ మోడల్స్ టు కమ్. అండ్ హుండైకి ఒక అడ్వాంటేజ్ ఉంది, హైడ్రోజన్ మెషిన్స్ తీసుకొస్తా అన్నారు. అది కనుక అనౌన్స్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ బెటర్ ఇన్ ఇండియా. యాజ్ ఆఫ్ నౌ దే హావ్ నాట్ అనౌన్స్డ్ ఇన్ ఇండియా. రైట్. చూసుకుంటే నిన్న రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి చేరువైంది కాబట్టి పతనానికి రకరకాల రీజన్స్ చెబుతున్నారు, మెయిన్ గా సుంకాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది ఎక్కడన్నా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుందా సార్? అంటే జరిగిందంటే మనం 83-84 లో ఉన్న రూపీ ఫర్ మీరు చూస్తుంటే గవర్నమెంట్ వాజ్ ఆల్సో డూయింగ్ స్టడీ ఇన్కమ్. ట్రంప్ గారు వచ్చి సుంకాలు వేసేసరికి మన ఎక్స్పోర్ట్స్ తగ్గాయండి ఇన్ రిలేటెడ్ టు ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ కంటిన్యూ టు హ్యాపన్, ఎక్స్పోర్ట్స్ హాస్ కమ్ డౌన్. దాంతో ఏమైందంటే ప్రెషర్ పెరిగింది రూపీ మీద. అల్టిమేట్ గా దట్ రిజల్టెడ్ మీరు చూడ 84 నుంచి 91 కి వచ్చిందండి. ఆల్మోస్ట్ 9% డెప్రిసియేషన్. మన మార్కెట్ గ్రోత్ కూడా అంత లేదు. స్టాక్ మార్కెట్ లో
మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవన్నీ చూసుకున్నా అంత రేంజ్ లో గ్రోత్ లేదు. సో ఎఫ్ఐఎస్ వర్ వరీడ్ అండ్ దే వెంట్ బ్యాక్. కరెంట్ గా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, మనకు 92-93 దాకా వెళ్తుంది అనేది అనలిస్ట్ అందరు చెప్తున్నారు. రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు కూడా అన్నారు కదా, Yes. సిచ్యువేషన్ ఇస్ గుడ్ అన్నారు ఆవిడ మాటలో. హోప్ఫుల్లీ 92-93 దగ్గరకు వచ్చిన తర్వాత అవుతుందని అనుకుంటున్నాను. ఆ 10% అప్రిసియేషన్ అవుతుందండి. దిస్ ఇస్ ద మేజర్ లాస్ ఫర్ ఎఫ్ఐఎస్ ఇస్ కన్సర్న్. అంటే మీరు $80 ఇక్కడ కొనుంటే ఈ రోజు $92 అంటే మన స్టాక్ మార్కెట్ ఎంత పర్ఫార్మ్ చేస్తే యూ కెన్ టేక్ బ్యాక్ ఈస్ $1 బ్యాక్. యూ కెన్ ఇమాజిన్. అందుకనే ఎఫ్ఐఎస్ సెల్ చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు, రిటర్న్స్ రావట్లేదు, ఎందుకు లాస్ అనేది. రైట్, కాలర్ ఉందని మాట్లాడదామండి. రుత్విక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాకు లాయిడ్ ఇంజనీరింగ్ ఒక 20,000 షేర్స్ ఉన్నాయండి, 65 లో తీసుకున్నాను. అది కంటిన్యూ చేయమంటారా, లేదా యావరేజ్ చేసుకోమంటారా, సెల్ చేయమంటారా? సార్ మీరు ఒక్క క్షణం, అంటే ఫిబ్రవరిలో మనకి ఇది వస్తుందండి బడ్జెట్. మొన్నటి దాకా ఏంటంటే ఆమ్ ఆద్మీ బడ్జెట్ అని గవర్నమెంట్ ఏదో బెనిఫిట్ చేయాలని దే వర్క్ ఆన్ దట్. మీరు చూస్తుంటే బడ్జెట్ 1 బడ్జెట్ 2 కూడా మేజర్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ఆద్మీ. బట్ ఇది మిడ్ బడ్జెట్, మీరు థర్డ్ బడ్జెట్ అవుతుంది బీజేపీ వాళ్ళకి. అండ్ దే ఆర్ గోయింగ్ టు పుట్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆన్ ద క్యాపెక్స్ అనేది వినిపిస్తోంది బడ్జెట్ లో ఇప్పుడు. సో అది కనుక అవుతే ఈ పర్టికులర్ స్టాక్ విల్ డూ వెల్ అండి. డోంట్ టేక్ ఎనీ డెసిషన్. ఐఎమ్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ కమింగ్ డేస్. రైట్, ఇంతకు ముందు మనం రూపీ గురించి, పతనం గురించి మాట్లాడుకుంటున్నారు, మాట్లాడదామండి. బాలరాజు గారు, ఎస్, మీ స్టాక్స్ గురించి చెప్పండి. మనం ఎస్జేడిఎల్ 150 రూపీస్ గా తీసుకున్నాం సార్, ఒక 1 year క్రితం. లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాము. అయితే 70 రూపీస్ వరకు 50% లాస్ లో ఉంది. ఇప్పుడు యాడ్ చేయమంటారా ఈ టైంలో, లేకపోతే ఫండమెంటల్స్ కూడా ఒకసారి సార్లు చెప్పమనండి సార్. చెప్పండి మేడం. ఓకే, విన్. సార్ ఇప్పుడు మీరు కావాలంటే సెల్ చేసి వేరే బాండ్స్ వెళ్ళొచ్చు అండి, వేరే స్టాక్స్ కి. అప్పుడే హెచ్డిఎఫ్సి కానీ, రిటర్న్స్ కానీ, న్యూఏ స్టాక్స్ ఇప్పుడు వచ్చిన గ్రో కానీ, మీషో కానీ, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్. మీరు సేల్ చేసి వేరే దాన్ని మూవ్ అవ్వండి సార్, ఎందుకంటే టైం పడుతుంది అది టు సీ ద జంప్ బ్యాక్. అట్లీస్ట్ ఇంకో 1 year పడుతుంది. రైట్, మరో కాల్ రండి. వెంకటేశ్వర్లు గారు, మేడం నమస్తే అండి, చెప్పండి. షిప్పింగ్ కార్పొరేషన్ ఉన్నాయండి నా దగ్గర, ఇంకా రోజుకు రోజు డౌన్ అవుతున్నాయి. ఉంచుకోమంటారా, అమ్ముకోమంటారా? థ్యాంక్ యూ సార్. షిప్పింగ్ అంటే ఓవరాల్ షిప్పింగ్ ఇండస్ట్రీ మనం అనుకున్న విధంగా వెళ్ళలేదు సార్. గ్రోత్ కూడా చాలా స్లో డౌన్ అయిపోయింది. మీకు తెలుసు కదా, ట్రంప్ టారిఫ్, చైనా ఇండియా ఇష్యూస్ నడుస్తున్నాయి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ పర్ఫార్మెన్స్ టు గో డౌన్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రిటైన్ ద సేమ్ లెవెల్ సార్. ఇది టెంపరీ డిప్ సార్, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ లాంగ్ టర్మ్ బిడ్. ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్. ఒకసారి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం సార్. ఎందుకంటే కంపెనీ హ్యాస్ బీన్ డీగ్రోన్, దే ఆర్ నాట్ గ్రోన్ పాజిటివ్లీ. ఐ హోప్ దిస్ క్వార్టర్ దే విల్ డూ బెటర్ అని నేను అనుకుంటున్నాను. రైట్, మరొక కాల్ ఉన్నారండి. ఎస్, వెంకటేశ్వర్లు గారు, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఇందు కాపర్ ఈ రేట్ లో కొనుక్తారా మేడం? ఎందుకు కాపర్ అండి కొనొచ్చు సార్. హిస్టారికలీ కొద్దిగా స్లో డౌన్ ఉందండి, బట్ ఓవరాల్ గా ఇట్ హ్యాస్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. మీరు తీసుకోండి సార్ ఈ స్టాక్, నో ప్రాబ్లం. ఇట్ విల్ కమ్ బ్యాక్. మెటల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెల్ ఇన్ 2026 యాజ్ పర్ మెనీ అనలిస్ట్స్. ఎస్, అసలు రూపాయి ఇంత పతనం అవుతుంది అంటే అది లాభమా నష్టమా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి సార్, ఏం చెప్తారు? వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా అండి, వీఆర్ హైలీ ఇంపోర్ట్ డ్రివెన్ ఆర్గనైజేషన్ కాబట్టి రూపాయి పతనం అవటం అనేది మనకి నష్టమైన కార్యక్రమమే. బట్ ఆన్ అదర్ సైడ్ మన శాలరీస్, రా మెటీరియల్ కాస్ట్ అవన్నీ కూడా పెరిగాయి మధ్యకాలంలో. మీరు ల్యాండ్ ప్రైజెస్, రెంట్స్ కూడా పెరిగాయి. దీన్ని ఆఫ్ షూట్ చేయాలి అంటే ఈ రూపాయి పతనం అనేది పాజిటివ్ ఉంది టెక్నాలజీ సైడ్. అందుకని జీసీసీస్ ఇండియాలో పెడుతున్నాయి. ఈవెన్ దే గివ్ ఏ శాలరీ ఆఫ్ 5 lakhs or 6 lakhs యావరేజ్ శాలరీ, 10 lakhs ఇచ్చిన వాళ్ళకి ఇన్ డాలర్ టర్మ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మచ్ బెటర్ బెనిఫిట్స్. సో దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయండి. నెగిటివ్ అయితే మొత్తం ఆయిల్ లో ఉంటుంది, పాజిటివ్ అయితే టెక్నాలజీలో ఉంది. అంతే తేడా. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, సార్ ఫిక్స్ ట్రాన్స్మిషన్ సార్, అదే విధంగా సార్ ఫిక్స్ ట్రాన్స్మిషన్ లాంగ్ రన్ కి ఫండమెంటల్ గా ఎలా ఉంది? గణేష ఇకోస్పియర్ సార్, రీసైక్లింగ్ లో ఇది బెస్ట్ ఆఫ్ ద స్టాక్ అయినా ఫండమెంటల్ గా ఎలా ఉంది? లాంగ్ టర్మ్ 4-5 years ఉంచుకోగలుగుతాను, ఎవరి కోటర్ చూసుకోగలుగుతాను ఫండమెంటల్ గా.
సార్ ట్రాన్స్మిషన్ సంబంధించింది మాత్రం ఇప్పుడు వద్దంటాను సార్, ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిసైజేషన్ చాలా మటుకు అయిపోయింది, ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. ఇప్పుడు మెయింటెనెన్స్ లోనే ఉంది, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లేదు. రెండోది ఆఫ్రికన్ మార్కెట్ కనుక ఫోకస్ చేస్తే దే విల్ డూ వెల్, బట్ మనకి కంపెనీ డిస్కషన్ లో రీసెంట్ వెల్ లో అలాంటి డిస్కషన్స్ ఏం రాలేదు. ఐ డోంట్ సీ దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ వెరీ కరేజియస్లీ, ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు దే కంపేర్ దుబాయ్ ఆర్ యూరోప్ ఆర్ యుఎస్. సో ఐ డోంట్ ప్రిఫర్ యూ టు సే. జెనీసీ ఒకటి అడిగారు, అది ఉంచుకోవచ్చు సార్, అది లాంగ్ టర్మ్ పర్పస్ కి. మీరు పేషెంట్ గా ఉంటే ఇట్ విల్ డూ బెటర్ రిజల్ట్స్. ట్రాన్స్మిషన్ తీసేసి మీరు ఇటుపక్క వచ్చేది సార్, కన్స్యూమర్ గానీ, బ్యాంకింగ్ గానీ, క్యాపిటల్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, అండ్ ఫైనలీ ఆటో స్టాక్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డే. ఓకే, కాల్ ఉన్నారండి నరేష్ గారు. హలో హలో అండి, చెప్పండి. స్టాక్స్ గుడ్ మార్నింగ్ అండి. నాకు మెర్క్యూరీ ఈవీ ఉంది అండి, దానికి ఒకసారి మీరు స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కదా అని డీటెయిల్స్ చెప్పగలరు. యాక్చువల్లీ 66 రూపీస్ తో కొన్నానండి 500 షేర్స్. సో ఇప్పుడు ప్రైస్ వచ్చి 39-40 రేంజ్ లో ఉంది. సో ఫ్యూచర్ అంటే యావరేజ్ చేసుకోవాలా లేదంటే ఎగ్జిట్ కావాలా, ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? ఇది మెర్క్యూరీ లాబొరేటరీస్ కదా సార్ మీరు అడుగుతుంది? ఆ మెర్క్యూరీ ఈవీ స్టాక్. మెర్క్యూరీ ఇష్యూనా? ఓకే ఓకే సార్, హోల్డ్ చేయండి, ఎందుకంటే కరెంట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ డూ బెటర్ ఇన్ కంపేర్. హోల్డ్ చేస్తే బెటర్ అని నేను అంటాను సార్. డోంట్ డూ ఎనీ ఇమీడియట్ గా సేల్ కానీ పర్చేస్ కానీ చేయకండి. మనకి నెక్స్ట్ క్వార్టర్ లో విల్ సీ సమ్ డిఫరెంట్ అవుట్కమ్. నేను మీకు మళ్ళీ మనం జనవరిలో మాట్లాడినప్పుడు నేను మీకు అప్డేట్ చేయగలను వేర్ ఇట్ స్టాండ్స్ అనేది. ఎస్, మరొక కాల్ రండి. రఘు గారు, స్టాక్స్ గురించి చెప్పరా? మార్నింగ్ అండి, శ్రీరామ్ ఫైనాన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా రేపు బోర్డ్ మీటింగ్ ఉంది కదా, సో వాళ్ళు బేసిక్ గా ఫండ్ రైజింగ్ కోసం వెళ్తున్నారు కదా. ఇన్వెస్టర్స్ 5 to 15% స్టాక్ సెల్ చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నారు కదా. ఈ టైంలో స్టాక్ ఏమన్నా డౌన్ ఫాల్ కావచ్చా, లేక ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? శ్రీరామ్ ఫైనాన్స్ అండి, ఓవరాల్ గా అనలిస్ట్ సైడ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, అదేం పైదలదు. వాళ్ళు ఫండింగ్ రేస్ చేయడం అనేది వెరీ పాజిటివ్, అంటే దే ఆర్ సీయింగ్ ఎ పాజిటివ్ గ్రోత్ ఇన్ ద కంపెనీ. దీన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుందని ఇట్ విల్ డూ వెల్. మీరు చూసుంటే దాని స్టాక్ కూడా పెరిగింది కదా, లాస్ట్ 3-4 క్వార్టర్స్ లో 600 to 840 పెరిగింది జస్ట్ లాస్ట్ 3 months. ఇట్స్ ఆల్మోస్ట్ 50% జంప్. కంటిన్యూ టు హోల్డ్ అంటే డోంట్ సెల్ అండ్ డోంట్ గెట్ పానిక్. ఎస్, ఇటు గోల్డ్ ప్రైసెస్ కొంత స్టేబుల్ గా కనిపిస్తున్నా కానీ ఇటు సిల్వర్ ప్రైసెస్ మాత్రం అమాంతం ఇట్లా పెరుగుతూనే ఉంది. సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కొంత భయపడుతున్నారు. వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారండి? సిల్వర్ పెరగడానికి కారణం ఒకటేనండి, సిల్వర్ యూటిలైజేషన్ ఈస్ లాట్ మోర్ దాన్ గోల్డ్ యాక్చువల్లీ. అందుకని సిల్వర్ పెరుగుతుంది. అండ్ సడన్ గా సిల్వర్ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ ఏ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండి యాజ్ ఆన్ టుడే. దాని గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల అందరు సిల్వర్ వైట్ పడ్డారు, సిల్వర్ సడన్ గా పుష్ అవటం మొదలు పెట్టింది. నెగిటివ్ ట్రెండ్ నుంచి పాజిటివ్ ట్రెండ్ వచ్చింది. అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా సర్జ్ అయింది, మీకు అదే చెప్తున్నాను. దెర్ ఈజ్ ఇండస్ట్రియల్ డిమాండ్ సర్జ్ కంపేర్ టు గోల్డ్. సిల్వర్ స్టార్టెడ్ సీన్ యాజ్ అ ప్రెషియస్ మెటల్. ఈ రెండు దానికి పాజిటివ్ అవుట్కమ్ అయ్యి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. నేను కొనమని చెప్తున్నాను సార్. ఈవెన్ ఇందా కాలర్ కూడా సిల్వర్ ETF కొనండి, ఇంకొక 50% అంటే ఇంకో 25% గ్రోత్ అయితే ఆపర్చునిటీ ఉందని చెప్తున్నాను. అంటే గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి సామాన్యులు కొనటం వల్ల పెరగటం కాదు కదా సార్? గోల్డ్ ప్రైజెస్ బేసికల్లీ వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్ని కొన్నాయండి. రీసెంట్ సెంట్రల్ బ్యాంక్స్ కొనటం వలన అది పాజిటివ్ అయింది. నౌ ఇట్ విల్ స్టెబిలైజ్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గ్రో యాజ్ ఫాస్ట్ యాజ్ సిల్వర్ ఈస్ కన్సర్న్. రైట్, కాల్ ఉన్నారండి. వెంకటేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మార్నింగ్ అండి. ఎస్, మార్నింగ్ అండి. కావేల్ డిఫెన్స్ నేను 110 లో తీసుకున్నానండి, 33% పడిపోయింది. అది ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఇంకొకటి తేజస్ నెట్వర్క్ అండి, అది కూడా 607. రెండు తీసేయండి సార్. యాజ్ ఆఫ్ నౌ మీకు న్యూ ఏజ్ స్టాక్ లైక్ మీషో ఆర్ ఎటర్న్స్, లేకపోతే ఇటు HDFC బ్యాంక్, RL, ఇవి దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండ్ ఇన్ కమింగ్ డేస్. డోంట్ హోల్డ్ ది స్టాక్స్. మీరు అనవసరంగా మన మనీ వేస్ట్ అవుతుంది. కంపేర్ టు దెమ్ ది స్టాక్స్ విల్ డూ వెల్. రైట్, మరో కాల్ అండి. యాదగిరి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఈ భారత్ బిజిలీ నేను ఒక 9% లాస్ లో ఉన్నాను. ఇది మొన్న ఒక
జస్ట్ యావరేజ్ చేసుకోమంటారా లేకుంటే ఏమన్నా సేల్ చేయమంటారా? ఇంకోటి ఫిలాటెక్స్ కూడా సో భారత్ బిజ్లీ మీరు హోల్డ్ చేయండి సార్. యాజ్ ఆఫ్ నో డోంట్ టేక్ ఎనీ నెగటివ్ వర్షన్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అంటే ద గ్రోత్ హ్యాస్ బీన్ వెరీ లెస్ అండి కంపేర్ టు అదర్ థింగ్స్. అందుకనే అలా ఉండిపోయింది. సులా వైన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ది కీ థింగ్ విచ్ కేమ్ ఇన్ ద మార్కెట్ ఏంటంటే జనాలందరూ టీ టాట్లర్స్ అవుతున్నారు వైన్ నుంచి బీర్ నుంచి తగ్గి. అందుకని మీకు ఈ మధ్య టీ బ్రాండ్స్ ఆర్ స్టార్టెడ్ డూయింగ్ వెల్. అంటే మనకి హైదరాబాద్ లో స్టార్ బక్స్ కానివ్వండి, ఈ కాఫీ డే, థర్డ్ వేవ్ కాఫీ స్టార్టెడ్ డూయింగ్ వెల్. అందుకనే కొద్దిగా ఇటు పక్క వైన్ సైడ్ నెగిటివ్ అయింది సార్ ఓవరాల్ గా. బట్ ఎనీథింగ్ ఇన్ కాఫీ అండ్ టీ దే ఆర్ గోయింగ్ టు డూ. టాటా టీ, కాఫీ మీకు చూడట్లేదు కానీ దట్ స్టాక్స్ విల్ డూ వెల్ యాక్చువల్లీ ఇన్ కాఫీ. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.